ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ తిరుమలలో ఈ రోజు దర్శనం కోసం ఆల్రెడీ ఎన్ని కంపార్ట్మెంట్లో భక్తులు వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళకి ఎంతసేపటికి దర్శనం అవుతుంది, ప్రజెంట్ ఈ రోజు దర్శనం వెళ్లే వాళ్ళకి ఎంతసేపు టైం పడుతుంది, అలాగే నిన్న స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు, ఎంతమంది తలనీలాలు ఇచ్చారు, హుండీ కానుకలు ఎంత వచ్చినాయి అని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో మీకైతే తెలియపరుస్తాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఈ రోజు మార్నింగ్ అప్డేట్స్ ప్రకారం ఆల్రెడీ మూడు కంపార్ట్మెంట్స్లో అయితే భక్తులు అయితే వెయిటింగ్లో ఉన్నారు దర్శనం కోసం. వాళ్ళకి ఇంకొక 3 అవర్స్కి అయితే దర్శనం అయిపోతుంది. ఈ రోజు ఎవరైతే 8 గంటలకైతే దర్శనంకి వెళ్తారో వాళ్ళకి 5 అవర్స్ లోపల అయితే దర్శనం అయితే అయిపోతుంది. ఎందుకంటే భక్తుల రద్దీ వచ్చి సాధారణంగానే ఉంది కాబట్టి ఈ యొక్క ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళకి వితిన్ ఒక 5 అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది. ఇక ఎస్ఎస్డి టోకెన్ పొందిన భక్తులకి అయితే ఒక 3 అవర్స్కి అయితే దర్శనం అయిపోతుంది. 300 రూపీస్ దర్శనం వాళ్ళకైతే 1 లేదా 2 గంటల్లో చాలా త్వరగా అయితే దర్శనం అయితే అయిపోతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,310 మంది స్వామివారిని అయితే దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 21,866 మంది తలనీలాలు అయితే సమర్పించారు. ఇక హుండీ ఆదాయానికి వస్తే 3,49,00,000 రూపాయలు స్వామివారికి నిన్నటి రోజున హుండీ ఆదాయం అయితే ఉంది. ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది కాబట్టి ఫ్రీ దర్శనం ఉండే ఎటువంటి టోకెన్ లేని ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడా ఒక 5 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోతుంది. ఒకవేళ మధ్యాహ్నం నుంచి ఏదైనా భక్తులు ఎక్కువగా వచ్చిన దాని ప్రకారం అయితే ఒక టైం అయితే కొంచెం అయితే పెరుగుతుంది. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకి 300 రూపీస్ దర్శనం భక్తులకి అయితే చాలా త్వరగా అయితే దర్శనం అయితే అయిపోతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ అయితే మనం ఇస్తూ ఉంటామండి. మన ఛానల్ అయితే తప్పకుండా వాచ్ చేయండి.